ద మోస్ట్ డేంజరస్ లేక్ నయోస్ అనేది పశ్చిమ ఆఫ్రికాలోని కెమెరూన్ దేశం ఉత్తర పడమట ప్రాంతంలో ఉన్న ఒక చిన్న కానీ అత్యంత ప్రమాదకరమైన క్రాటర్ సరస్సు. ఇది ఒక అగ్నిపర్వత ప్రాంతంలో ఉంది. ఇది కెమెరూన్ వోల్కానిక్ లైన్ అనే పెద్ద అగ్నిపర్వత మండలంలో భాగం. ఇది గల్ఫ్ ఆఫ్ గినియా నుండి మధ్య ఆఫ్రికా దిశగా విస్తరించిన అగ్నిపర్వత శ్రేణి. ఈ సరస్సు సముద్ర మట్టానికి సుమారు 1091 మీటర్ల ఎత్తులో ఉంది మరియు దాని ఉపరితల విస్తీర్ణం సుమారు 1.58 చదరపు కిలోమీటర్లు మాత్రమే. సరస్సు చాలా పెద్దది కాకపోయినా దీని భౌగోళిక నిర్మాణం మరియు రసాయన పరమైన లక్షణాల వల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక సరస్సుగా మారింది. సరస్సు క్రింద ఉన్న అగ్నిపర్వత లావా పొర నుండి కార్బన్ డయాక్సైడ్ CO2 గ్యాస్ నెమ్మదిగా నీటిలోకి చేరుతుంది. ఈ గ్యాస్ సరస్సు దిగువ భాగాల్లో అధిక ఒత్తిడితో కలిసిపోతుంది. ఇది స్ట్రాటిఫికేషన్ అనే స్థితిని ఏర్పరుస్తుంది, అంటే నీటిలోని పైభాగాలు దిగువ భాగాలు కలవవు. క్రింద ఉన్న నీరు చల్లగా అధికంగా CO2 గ్యాస్ కలిగి ఉంటుంది. సంవత్సరాల తరబడి ఈ గ్యాస్ జమ అవుతూ ఒక దశలో అది వాతావరణ ఒత్తిడికి తట్టుకోలేక ఒక్కసారిగా బయటకు వచ్చి భారీ విస్ఫోటనాన్ని కలిగిస్తుంది. ఈ రకమైన ఘటనను లిమ్నిక్ ఎరప్షన్ అంటారు. 1986 ఆగస్టు 21వ తేదీన అలాంటి విపత్తే జరిగింది. ముందస్తు హెచ్చరికలేమి లోపల లేక్ నయోస్ ఒక్కసారిగా సుమారు 1.2 ఘన కిలోమీటర్లు సుమారు 16 లక్షల టన్నులు గల కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ను ఉద్గరించింది. ఈ గ్యాస్ నిర్వాసనగా ఉండడం వల్ల అది కనబడదు లేదా వాసన ఉండదు, కానీ అది గాలికి కంటే బరువుగా ఉండటం వల్ల అది కొండలు దాటి లోయల్లోకి ప్రవహించి చుట్టుపక్కల గ్రామాలను కప్పేసింది. నయోస్, చా, సుబుమ్ మరియు కామ్ అనే గ్రామాల్లో సుమారు 1746 మంది ప్రజలు మరియు 3500 మేకలు, పశువులు కొద్ది గంటల్లోనే మృతి చెందారు. ప్రజలు నిద్రలో ఉండగానే శ్వాస ఆగిపోయింది. పలువురు నడుస్తుండగానే మృతి చెందారు. శరీరాలపై గాయాలు కనిపించకపోవడంతో ఇది మరింత భయానకంగా మారింది. ఈ ఘటనకు కారణంగా భూస్ఖలనం, వర్షపాతం లేదా ఉష్ణోగ్రత మార్పు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు, కానీ ఖచ్చితమైన కారణం ఇప్పటికీ అర్థం కాలేదు. ఈ ఘటన తరువాత ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వాలు సహజ విపత్తులను ఎలా ముందుగానే గుర్తించి నివారించాలో అన్వేషించటం ప్రారంభించాయి. లేక్ మోనూన్ 1984లో చిన్న ఎరప్షన్ జరిగిన సరస్సు మరియు లేక్ కివు, రువాండా, DR కాంగో మధ్య వంటి ఇతర సరస్సుల గురించి కూడా భయంతో పరిశోధనలు జరిపారు. లేక్ నయోస్ మళ్లీ ఇలాంటిది జరగకుండా ఉండేందుకు 2001లో డీగాసింగ్ పద్ధతులు అమలులోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం సరస్సు లోతులో నుండి గ్యాస్ కలిగిన నీటిని పైకి పంపే వర్టికల్ పైపులు అమర్చారు. ఈ పైపులు స్వయంచాలకంగా పనిచేస్తాయి మరియు గ్యాస్ నియంత్రితంగా విడుదల అవుతుంది. భవిష్యత్ ప్రమాదాలను నివారించేందుకు తదుపరి సంవత్సరాల్లో మరిన్ని పైపులు జోడించారు. అంతేకాదు, సరస్సు యొక్క ప్రకృతి కట్టడాలు బలహీనంగా ఉండటంతో భవిష్యత్తులో వాటి కూలిపోవడం వల్ల భారీ వరద వచ్చే ప్రమాదం కూడా ఉందని గుర్తించారు. అందుకే 2010లో డ్యామ్ బలపర్చడం జరిగింది. ప్రస్తుతం లేక్ నయోస్ శాస్త్రీయ పరిశోధనకు ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది. గ్యాస్ నియంత్రణలో ఉండటం వల్ల అది నిశ్చలంగా కనిపించవచ్చు, కానీ దీని చరిత్ర, భౌగోళిక నిర్మాణం మరియు సమీప గ్రామాల వైపుకు ఉన్న ప్రమాదం దాన్ని ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర సరస్సుల్లో ఒకటిగా నిలబెడుతుంది. 1986 విపత్తు తరువాత శాస్త్రీయ పరిశోధన, నదీ పరిరక్షణ, స్థానిక ప్రజలకు మౌలిక అవగాహన కల్పించడం వంటి అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా మార్పులు వచ్చాయి. నేటికీ శాస్త్రవేత్తలు దీన్ని గమనిస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది మామూలు సరస్సు కాదు, ఇది భవిష్యత్తులో మళ్లీ ప్రాణాంతకంగా మారే అవకాశమున్న ప్రకృతి యొక్క శక్తివంతమైన సంకేతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.